అర్చిక, గాయత్రి, ఆనందిక, జయశ్రీ, వెన్నెల, పూజిత, సరయు, నిహారిక, తష్య. థ్యాంక్ యూ. ఓం నటరాజాయ నమః. భరతముని రచించిన నాట్యశాస్త్రం ప్రకారం నాట్యోత్పత్తిని వివరిస్తున్నాం. పూర్వము ఒకనాడు మహాత్ములను, జితేంద్రియులను, ధీమంతులను అయిన ఆత్రేయాది మునులు నాట్యకోవిదుడు అయిన భరతుని యొద్దకు వచ్చిరి. భరతుని సమీపించిన మునులు మహర్షిని ఈ క్రింది విధముగా ప్రశ్నించిరి. ఓ బ్రహ్మస్వరూప, మీచే సంగ్రహితమైన వేద సంహితమగు ఈ నాట్యవేదము ఎట్లు అవతరించినది? దీనిని గ్రహించుటకు అధికారులెవ్వరు? అంగములెన్ని? ప్రమాణమేమి? ప్రయోగ విధానం ఎట్టిది అని అడుగగా భరతముని శాంతచిత్తుడై నాట్యోత్పత్తి క్రమమును వివరింపసాగెను. నాట్యోత్పత్తి హేతువు: స్వయంభువ మన్వంతరము మొదలు వైవస్వత మన్వంతరమును వరకును 7 మన్వంతరములు. ప్రతి మన్వంతరమునందును కృతయుగము సమాప్తమై త్రేతాయుగము ప్రారంభమగుచుండే కాలములో ప్రజలు కామమునకును, లోభమునకును, ఈర్ష్యకును, క్రోధాదులకును వసులై స్వధర్మమును విడిచిన వారై సుఖదుఃఖమిళితమైన జీవితమును గడుపుచుందురు. ఇట్టి స్థితి ప్రతి మన్వంతరమునందును కృతయుగ త్రేతాయుగముల సంధికాలంలో సంభవించుచుండెను. పూర్వము త్రేతాయుగ ప్రారంభ కాలమున ఇట్టి పరిస్థితియే సంభవించెను. అప్పుడు జంబూద్వీపమును దేవతలు, గంధర్వులు, రక్షోగణములు, మహోరగులు ఆక్రమించుకుని ఉండగా లోకపాలురు ధర్మ ప్రతిష్టాపనకై ప్రజలను స్వధర్మమును ఆచరింపచేయుటకు ప్రయత్నించుచుండిరి. దీనిని చూచిన మహేంద్రాది దేవతలు పితామహుని సన్నిధికి చేరి ఈ విధంగా ప్రార్థించిరి. క్రీడనీయకమిచ్చాము దృశ్యం శ్రవ్యం చ యద్భవేత్. అనగా చూచుటకును వినుటకును వీలైన వినోద వస్తువును మేము కోరుచున్నాము. సార్వవర్ణికమైన ఇంకొక వేదమును సృజించుము అని ప్రార్థించెను. నాట్యోత్పత్తి. దేవతల ప్రార్థనను అంగీకరించి బ్రహ్మ వారిని పంపివేశెను. తరువాత బ్రహ్మ సమాధిగతుడై చతుర్వేదములను స్మరించి ధర్మ ప్రతిపాదకమును, చతుర్విధ పురుషార్థ సాధకమును, యశస్కరమును, ఉపదేశ సహితమును, సమ్యక్ జ్ఞానప్రదమును, ముందు తరముల వారికి సత్కర్మ మార్గమును ప్రదర్శించినదియును, సర్వశాస్త్రార్థ సంపన్నమును, సర్వశిల్ప ప్రవర్తకమును, ఇతిహాస సహితమును అగునట్లుగా నాట్యము అనేడి పంచమ వేదమును నిర్మింతును. జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామాభ్యో గీతమేవ చ యజుర్వేదాభినయాన్ రసానాదర్వనాదపి. ఋగ్వేదము నుండి పాఠ్యమును, సామవేదము నుండి గీతమును, యజుర్వేదం నుండి అభినయమును, అధర్వణ వేదం నుండి రసములను గ్రహించెను. నాట్యవేదమును బ్రహ్మ భరతమునికి ఇచ్చుట. నాట్యవేదమును సృష్టించి బ్రహ్మ ఇంద్రుని రావించి దీనిని దేవతలకు ఇమ్ము అనెను. ఇంద్రుడు పితామహునకు నమస్కరించి ఈ నాట్యం యొక్క గ్రహణ, ధారణ, జ్ఞాన ప్రయోగములందు దేవతలు అసక్తులు, అయోగ్యులు కావున వేద రహస్యజ్ఞులను, సంస్కృత వ్రతులను అయిన ఋషులు నాట్యవేద గ్రహణ, ధారణ ప్రయోగములకు సమర్థులు. దీనిని వారికి ఇమ్ము అని ఇంద్రుడు పలికెను. అంతట బ్రహ్మ నన్ను పిలిచి దీనికి ప్రయోక్తవు కమ్ము అని ఆజ్ఞాపించి నాకు నాట్యవేదమును బోధించెను. పిమ్మట యోగ్యులైన నా పుత్రులకు నేను సాకల్యముగా నేర్పి ప్రయోగ విధానమును కూడా చెప్పి తిని. ప్రణమ్య శిరసా దేవో
पितामह महेश्वरो प्रणम्य शिरसा देवो पितामह महेश्वरो नाट्यशास्त्रं प्रवक्ष्यामि ब्रह्मणाय तुदाहृतं नाट्यशास्त्रं प्रवक्ष्यामि ब्रह्मणाय तुदाहृतं देवतानां शिरस्थस्तु देवतानां शिरस्तस्तु गुरुनामास्य संस्थितः गुरुनामास्य संस्थितः वक्षस्थश्चैव विप्राणां वक्षस्तश्चैव विप्राणां शेषे त्वनियमो भवेत् शेषे त्वनियमो भवेत् तां दिगिदिगितै तत्तहत्तत्तै तां दिगिदिगितै तत्तहत्तत्तै तां दिगिदिगितै तत्तहत्तत्तै किडतक तां दिगिदिगितै तत्तहत्तत्तै धिम्मिता धिम्मिता तो धिम तक तक तकिट धिम तकिट झण तकिट त तुम त तुम तक दिकु तदिगिन तम त तुम त तुम तक दिकु तदिगिन तम అని భరతముని మిగిలిన మునులకు నాట్యోత్పత్తి క్రమమును వివరించెను. తటవనముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి చంద్రం తటవనముని జన సకల సురాసుర